ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ బైబిల్ గురించి, క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి మొదటిగా వక్రీకరిస్తూ చెడ్డ ప్రచారం చేసిన వారు ఎవరంటే ముందుగా ఇస్లాం సోదరులే. మన తెలుగు రాష్ట్రాల్లోనైతే సఫీ అని, సిరాజ్ రెహమాన్ అని, ఫజ్లుర్ రెహమాన్ అని ఇంకా ఎందరో దావా ప్రచారకుల పేరిట క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ని వక్రీకరిస్తూ ఎంతో చెడ్డ ప్రచారం చేసిన వారు చాలామంది ఉన్నారు. వారు క్రీస్తును మేము అంగీకరిస్తున్నాము, యేసుక్రీస్తును ప్రవక్తగా నమ్ముచున్నాము అని అంటూనే యేసుక్రీస్తును దేవుడు కాదంటారు, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదంటాడు, యేసుక్రీస్తు వారు సిలువపై మరణించలేదంటారు. ఈ విధముగా అనేక విధాలుగా క్రైస్తవ్యంపై బురద జల్లుతూ చాలామంది క్రైస్తవులను ఇస్లాంలో కలుపుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితులలో మన క్రైస్తవ్యంలో పెద్దలు ఎందరో వారిని ఖండించారు. వారిలో నేను కూడా 2011 నుండి ఇస్లాం సోదరులపై నా గళం ఇప్పడం ప్రారంభించాను. తదుపరి కాలక్రమేణా సఫీ అనే ఒక సోదరుడు ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్గా మారిపోయాడు. ఇక సిరాజ్ రెహమాన్ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బైబిల్ గురించి నోరు పారేసుకుంటూ ఉంటారు. అతడు మంచిగా మాట్లాడుతున్నట్టుగానే క్రిస్టియానిటీ గురించి, బైబిల్ గురించి, క్రీస్తు గురించి తప్పుడుగా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కేఆర్టీవీ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ క్రాంతి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అతడు క్రీస్తు గురించి తప్పుడు వక్రీకరణ చేశాడు. అసలు ముందుగా సిరాజ్ రెహమాన్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, క్రాంతి గారు అతన్ని ఏ ప్రశ్న అడిగాడు, దానికి అతని సమాధానం ఎలా ఉంది అన్నది ఈ సమయంలో మనం విందాం. అతడు ఏం మాట్లాడాడో తెలిస్తేనే మనం అతడి మాటల్లో ఎంత వక్రీకరణ ఉందో అన్నది మనం గమనించగలం. ఒకసారి చూద్దాం. మహమ్మద్ ప్రవక్త వారు యుద్ధాలు చేసి రాజ్యాలను ఏర్పరచాలనే ఆలోచనలో ఉండి యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాలను ఏర్పరచడానికి ప్రయత్నాలు చేసుకుంటూ పోయారు. అటు యేసు ప్రభు అనేటటువంటి పర్సన్ ఎక్కడ కూడా యుద్ధం చేయకుండా శాంతియుతంగా శాంతిని చెప్తూ, శాంతిని ప్రకటిస్తూ శాంతింపజేసాడు అందరినీ కూడా. యుద్ధాలే చేయాలా, శాంతి కావాలి అని అనుకుంటే వాస్తవంగా మనకు విషయం తేలానండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో, అంటే ఇప్పుడు ఎవరినైతే మనం ముస్లింలను చూస్తున్నామో, ఖురాన్ చూస్తున్నామో, ఈ ఖురాన్పై, ముస్లింలపై, ముస్లింల కల్చర్పై, ముస్లింలు విశ్వసించే ప్రవక్తలపై ఒక పెద్ద పెద్ద అభాండాలు కల్పించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేశారంటే యుద్ధాలు చేశారు, కానీ ఆనాడు ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధాలే తప్ప ఆయన రాజ్యాలను జయించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేయలేదు. స్థాపన కోసం కాదు. అదే నేను గతంలో ఇప్పుడు మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదండి, మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎవరిని చంపలే, యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి బైబిల్ చదివేటటువంటి వ్యక్తులు, లేకపోతే క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి అంశం. అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర బైబిల్ ఉందండి, నా దగ్గర ఈ బైబిల్ ఉందండి. ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి? రెండు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. అవును కదా. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము కొత్త నిబంధన చదువుతాము, పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా? కొంతమంది అంటారు. అంటే కలిపే ఉంటాయి కదా ఇవి? లేదు, కలిపే ఉంటుందండి. ముందు పాత నిబంధన, తర్వాత కృత నిబంధన. అంటే యేసు కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలో ఉంటుంది, యేసు తర్వాత కొత్త నిబంధన. అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో మీకు 1వ దిన వృత్తాంతములు, 2వ దిన వృత్తాంతములు, 1వ రాజులు, 2వ రాజులు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలను జయించారు, అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు. ఇవంతా ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది. మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు. మీరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 5:17 వచనంలో ఏముంటుందంటే, నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేటకు వచ్చితేనని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు. అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు, ఓ ప్రభావం ఏం చేయాలి అని అడిగినప్పుడు మోషే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఆ ధర్మశాస్త్రం చెప్పారు అనమాట. అంటే మీకు ఒక విషయం, సింపుల్ గా ఒక విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు పూర్వం ఏవైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాలని అనుసరించాలని చెప్పారు. ఆ ధర్మశాస్త్రాలు, యుద్ధాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు చెప్పిన విషయం ఏంటి, మీకు మత్తయి మరియు లూకా స్వార్తలో ఉన్న విషయం ఏంటంటే, యేసు వారు చెప్పారు, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని యేసుక్రీస్తు చెప్పారు. అంటే నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కోని ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు? నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కోని ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు? అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను సమాధాన పరుచుటకు వచ్చితేనని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే గాని సమాధాన పరుచుటకు నేను రాలేదని చెప్పారు. కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులు నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏలుతున్నాను, నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, సో ఏదైతే ఉన్నాను, నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు. అంటే ఆ సందర్భం వేరు, నేను వక్రీకరించి చెప్పట్లేదు. ఈ వీడియో క్లిప్ 9 నిమిషాలకు పైనే ఉంది, సుమారు 10 నిమిషాల దగ్గరగా ఉంది. క్రాంతిగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ
మరి మహమ్మద్ గారు యుద్ధాలు చేశారు, ఎందుకు చేశారు అనే ఆ వివరణ ఇస్తూ యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఆయన ఎంత వక్రీకరణ చేశాడో మీరు విన్నారు. మహమ్మద్ గారు యుద్ధాలు చేశారని అతడు ఒప్పుకున్నాడు, ఎందుకు యుద్ధాలు చేశాడో ఆ కారణాన్ని చెప్పుకున్నాడు. మరి ఈ వీడియో అవసరం అనుకుంటే, అంటే ఈ విషయాలు ఇంకా పూర్తిగా మీకు తెలియాలనుకుంటే బ్రదర్ సిరాజ్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మీరు చూడొచ్చు, పూర్తి వీడియో మీరు చూడొచ్చు, ఇది దాచిపెట్టేదేం కాదు. మహమ్మద్ గారు యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థాపించాడు, అసలు ఆయన ఎందుకు యుద్ధాన్ని చేయవలసి వచ్చింది అంటూ ఆయన వివరణ ఆయన ఇచ్చుకున్నాడు. అంతటి తాగలేదు. యేసుక్రీస్తు వారు యుద్ధాలు చేయకుండానే రాజ్యాన్ని కట్టాడు కదా, ఆయన శాంతి ద్వారానే రాజ్యాన్ని స్థాపించాడు కదా అని ఒక సెక్యులర్ జర్నలిస్టు యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి అభిప్రాయం కలిగి అతన్ని ప్రశ్న అడిగాడు. నిజానికి బైబిల్ గురించి అవగాహన లేని ఒక క్రాంతికి ఉన్న ఆ అవగాహన ఈ సిరాజ్ రెహమాన్ అని అతనికి లేకపోవడం బైబిల్పై, క్రీస్తుపై అక్కస్తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా తమ మహమ్మద్ గొప్పవాడని చెప్పుకోవడానికి, తన ఖురాన్ గొప్పదని చెప్పుకోవడానికి బైబిల్ని తప్పుపడుతూ ఉంటారు. క్రీస్తు యేసు వారిని ఇలాగే ఇంకా బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని వారు తప్పుపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదంటారు, యేసుక్రీస్తు వారు సిలువపై చనిపోలేదంటారు, మరి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాదు ఇస్మాయిల్ అంటారు. ఇలాగ అన్నీ వారికి అనుకూలంగా మలుచుకోవడమే. అసలు ఖురాన్ అనేదే వాళ్ళకి అనుకూలంగా రాసుకున్న గ్రంథం. అందున బైబిల్లో ఉన్న సందర్భాలన్నీ కాపీ కొట్టి రాసుకున్నారు, మళ్ళీ అది కూడా కాపీ కొట్టలేదని చెప్తారు. దీని గురించి కూడా ఒక వీడియో ఉంది, తర్వాత నేను ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ పాత నిబంధన, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం అంటూ చూపిస్తూ అతడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోను, అలాగే అంటే దినవృత్తాంతాల గ్రంథము, రాజుల గ్రంథము, అలాగే ద్వితీయోపదేశకాండం, దానికి ముందు సంఖ్య, లేవి కాండాలలో యుద్ధాలు జరిగాయి, వారు యుద్ధాలు చేశారు, రాజ్యాన్ని జయించారు అంటూ మాట్లాడాడు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రములు యుద్ధాలు చేయమని ఉందంటూ కూడా అతడు లేవనెత్తాడు. నన్ను అడిగితే అసలు ధర్మశాస్త్రములు దేవుడు ఎక్కడ ఆజ్ఞలు ఇవ్వలేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి కానీ ఆజ్ఞలుగా మాత్రం యుద్ధాలు చేయమని దేవుడు ఏమీ ఇవ్వలేదు. పైగా అసలు యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని ఎలా స్థాపించారన్నది కదా క్రాంతి ప్రశ్న. కానీ ఇతడు దానిని తెలివిగా వక్రీకరిస్తూ మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయడానికి రాలేదు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించమనే చెప్పాడు, ధర్మశాస్త్రం యుద్ధాలు చేయమనే ఉన్నది అంటూ ఏదో ఒక కల్పితాన్ని చెప్పబోయాడు. నేను అడుగుతున్నాను సిరాజ్ రెహమాన్ గారు, బైబిల్పై మీకు అవగాహన ఉంటే అవగాహన ఉన్నట్టుగా మాట్లాడండి, లేదా డైరెక్ట్గా బైబిల్లో ఇలా ఉంది, ఇదిగో ఇది ఇలా తప్పుడుగా ఉందని డైరెక్ట్ చెప్పండి. దానిని తెలివిగా మసిపూసి మారుడిగా చేసే ప్రయత్నాలు మీలాంటి వారు చేయకూడదు. మీలాంటి వారే చేస్తారనుకోండి, చేయకూడదు అని నేను అనడం నా భ్రమ. అయితే యేసుక్రీస్తు వారి గురించి కదండి అడిగింది. క్రాంతి ఏమని అడిగాడు? యేసుక్రీస్తు వారు యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని స్థాపించాడా అని అడిగాడు. అప్పుడు మీరేం చెప్పాలి? అవును, ఆయన ఏ యుద్ధాలు చేయలేదు, శాంతిని స్థాపించే రాజ్యాన్ని కట్టాడని ముక్కుసూటిగా మాట్లాడాలి. కానీ ఏం వక్రీకరించారు? పాత నిబంధన, క్రొత్త నిబంధనకు తేడా చూపిస్తూ, పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు జరిగాయని చెబుతూ, ధర్మశాస్త్రంలో ఏదో ఆజ్ఞగా యుద్ధాలు చేయమన్నట్టుగా, వాటిని యేసుక్రీస్తు వారు పాటించమన్నట్టుగా మాట్లాడారే. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా యుద్ధాలు చేశారా? చేయలేదుగా. తనను వెంబడించిన శిష్యులకి ఏమైనా యుద్ధాలు చేయమని ఏమైనా చెప్పారా? చెప్పలేదుగా. యేసుక్రీస్తును అనుసరించే క్రైస్తవులుగా మేమేమైనా యుద్ధాలు చేస్తున్నామా? లేదుగా. హింసిస్తే హింసింపబడుతున్నాము, శ్రమ పెట్టబడితే శ్రమ పెట్టబడుతున్నాము, కొడితే కొట్టించుకుంటాం, దాడులు చేసినప్పుడు తిరిగి దాడులు చేయడం లేదే, యుద్ధాలు ఏమీ చేయడం లేదే. రాజ్యాల కోసం యుద్ధాలు చేసి క్రీస్తు యుద్ధాలు చేయమన్నాడని మేము ఎక్కడ చెప్పుకోలేదే. పైగా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయడానికి రాలేదన్న మాట మీకు ఎలా అర్థమైంది? అంటే ధర్మశాస్త్రంలో యుద్ధాలు చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా, ఆయన నేను అనుసరిస్తున్నాను అన్నట్టుగా, అవి మీరు కూడా అనుసరించండి అని యేసు చెప్పినట్టుగా. ఏంటండి ఈ వక్రీకరణలు? ఒకవేళ మీరన్నట్టుగా ధర్మశాస్త్రంలో దేవుడు యుద్ధాలు చేయండి అని ఆజ్ఞ ఇచ్చుంటే యేసుక్రీస్తు వారు చాలా ధర్మశాస్త్రంలోని కొన్ని సందర్భాలను ఆయన ఎత్తి చూపిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మరి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, ఒక చెంప కొడితే మరొక చెంప చూపండి. ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడండి? నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే సహోదరుని ద్రోహి అంటేనే నరహత్య కంటే ఘోరమైన పాపం అని మాట్లాడాడే. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మరొక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే ఆమె విషయంలో తన హృదయమందు పాపం చేసిన వాడగునని చెప్పాడే. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలకు మించి ఆలోచనలను ఆజ్ఞలుగా యేసుక్రీస్తు వారు ఇచ్చారే. పైగా ధర్మశాస్త్రంలో యుద్ధాలు జరిగించండి అనే ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? అలాంటి శాసనాలు ఉన్నాయా? లేదా ఆ జనాంగానికి ఆ సందర్భంలో చేయమని దేవుడు చెప్పండి, నేను మీకు విజయాన్ని ఇస్తానన్నాడా? అసలు యేసుక్రీస్తు వారు యుద్ధాలు చేసినట్టు ఎక్కడుంది? పైగా ఈయన ఏం చెప్పాడంటే, మరి కదుగో కత్తి కొనుక్కోమన్నాడు కదా బట్టన్ నమ్మి, మరి ఎందుకు కత్తి కొనుక్కోమన్నాడు? ముందు జాగ్రత్తగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమన్నాడు కదా అని అంటున్నారు కదా. అలాంటప్పుడు మరి తమను చంపడానికి వచ్చినప్పుడు అపోస్తలులు ఎందుకండి చెదిరిపోయారు? ఎందుకు హతాసాక్షులయ్యారు? కత్తులు పెట్టుకుని తిరిగి వాళ్ళని చంపడానికి వచ్చిన వారిని, లేదా వారిపై దాడి చేయడానికి వచ్చిన వారిని, వారిని హింసించడానికి వచ్చిన వారిపై తిరిగి ఎందుకు దాడి చేయలేదు? ఎందుకు వారిని ఎదిరించలేదు? వారి దగ్గర కత్తులు ఎక్కడున్నాయి?
అసలు ఎందుకు కత్తి కొనుక్కోమన్నాడో మీకు తెలుసా? తెలియకపోతే తెలియనట్టు ఉండండి, తెలియకపోతే మూసుకుని ఉండాలి, అంతేగాని బైబిల్ వక్రీకరించకూడదు. ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు వారు ఎందుకు బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు అన్న సందర్భాన్ని మనం చూడగలిగితే, ఇదిగో లోకాసువార్త 2:36 నుంచి చదవగలిగితే, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని చెబుతూ ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది, ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుతున్నదని మీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు ఇదిగో ఇక్కడ బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ఎందుకు కొనుక్కోమన్నాడు? ఆయన గురించి లేఖనం ఒకటి రాయబడింది. యెషయా గ్రంథం 53:12 రాయబడిన మాటల్లో ఉంటుంది, ఆయన అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడును అనే ఒక లేఖనం నెరవేరవలసింది. అంటే క్రీస్తుతో కూడా ఉన్న మనుషులు ఒకవేళ వారి దగ్గర కత్తి ఉంటే అమ్మో వీళ్ళు అక్రమకారులని ప్రజలు అనుకోవాలి, ఆ మాట నెరవేరాలి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు 2 బందిపోటు దొంగలు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అంటే దొంగలతో పాటు ఈయన కూడా సిలువ వేయబడ్డాడంటే ఈయన కూడా అలాంటి ఒక నేరస్తుడేమో, అందుకే వాళ్ళ కత్తులు పట్టుకు తిరిగారని ప్రజలు మాట్లాడుకుంటారు. అంటే లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరుట కొరకు ఆయన బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు తప్ప యుద్ధాల కోసం కత్తులు కొనుక్కోమని చెప్పలేదే. ఒకవేళ అలా అనుకుంటే అపోస్తలులు ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? హతసాక్షులయ్యారే. క్రైస్తవులు ప్రారంభ శతాబ్దంలో హతసాక్షులయ్యారే, చెదరగొట్టబడ్డారు, చంపివేయబడ్డారు. ఎందుకు తిరిగి యుద్ధాలు చేయలేదు? అంతెందుకంటే పిలాతు ఆయన అడుగుతూ ఉంటాడు, ఇదిగో నువ్వు రాజు అన్నప్పుడు, అవును నేను నీవన్నట్టు రాజుని, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నన్ను వెంబడించేవారు నా కొరకు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యము ఈ లోక సంబంధమైన సింహాసనము, అధికారము, కత్తులు, గుదియలు, పోరాటాలు, యుద్ధాలు ఇటువంటిది కాదు. ఆయన రాజ్యము శాంతి రాజ్యము. ఆయన రాజ్యము అనేకులకు ప్రేమను పంచే రాజ్యముగా ఆయన స్థాపించాడే. మరి ఇక్కడ ఈ విధమైన ఆలోచన ఉంటే అసలు ఎందుకు కత్తి కొనుక్కోమంటే, ఈ సిరాజ్ రెహమాన్ ఏమంటున్నాడు? యుద్ధం చేయడానికి కత్తి కొనుక్కోమన్నాడు అన్నట్టుగా వక్రీకరించలేదా? ఎంత విడ్డూరం. పోని ఒకవేళ యేసుక్రీస్తు వారు యుద్ధాలు చేయడానికే కత్తి కొనుక్కున్నామని చెప్పుంటే, ఇందుకే మీరు కత్తులు కొనుక్కోండి అని అనుంటే, మరి ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుని దాసుని కత్తితో నరుకుతాడు. మత్తయి సువార్త 26:51 ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఏమంటున్నాడండి? ఎంత చక్కగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. అంటే కత్తులతో యుద్ధాలు చేసి రాజ్యాలను జయించి ఏది సాధించలేరని యేసుక్రీస్తు వారు చెబుతున్నారే. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశింతురు అని యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారే. మరి ఆయన ఎందుకండి యుద్ధాల కోసం కత్తులు కొనుక్కోమంటాడు? ఎందుకు సిరాజ్ గారు, ఎందుకు మీరు బైబిల్ని ఇలా వక్రీకరిస్తున్నారు అంటే మీకు సమాధానం చెప్పేవారు ఎవరు లేరనా? ప్రస్తుతం మన భారతదేశంలో హైందవ్యంలో ఉన్న కొంతమంది హిందుత్వవాదులు మతోన్మాదులుగా మారి మైనార్టీలపై దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు ఇస్లాం సోదరులపై మనం కౌంటర్స్ చేయాలి, వారిని ఎందుకు మళ్ళీ మనం పాయింట్అవుట్ చేయాలని మేము చాలా సైలెంట్గా ఉన్నాం. అవసరం అనుకుంటే మైనార్టీస్ అంతా కలిసి మతోన్మాదులపై మనం తిరిగి పోరాటం చేయాలన్న ఉద్దేశంతో మేము సైలెంట్గా ఉంటే, మీరేంటి చాప కింద నీరులాగా క్రీస్తు గురించి, బైబిల్ గురించి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు? ఒకవేళ ఇదే కొనసాగితే సిరాజ్ రెహమాన్ గారు, మీకు ప్రతి దానికి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా వచ్చేయండి ఒక చర్చలో కూర్చుందాం మనం. అసలు బైబిల్ రైటా, ఖురాన్ రైటా, బైబిల్ గురించి మీరు వక్రీకరించిన విషయాలు ఎంతవరకు మీరు అనుకున్న కోణంలో వాస్తవాలు, అసలు బైబిల్ ఏం చెప్తుంది తేల్చుకుందాం. యేసుక్రీస్తుని దేవుడు కాదంటారుగా, రండి యేసుక్రీస్తు దేవుడో కాదో నిరూపించేసుకుందాం. యేసుక్రీస్తు దేవుడే నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువపై చనిపోయారు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు తప్ప ఇస్మాయిల్ కాదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు ఆఖరకు కనిపించింది యేసుక్రీస్తే అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తే రక్షకుడని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చేయండి, ఈ మాటలు విన్న తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత బైబిల్ గురించి మరి మాట్లాడాలనుకుంటే రండి, ముందు మాతో మాట్లాడి సమాజంలోకి వెళ్ళండి. ఎందుకంటే వక్రీకరిస్తారు? ఇంకేమన్నారంటే ఆయన, నేను సమాధానం పంపవచ్చానని అనుకోవద్దు, ఖడ్గంనే పంపవచ్చి తిన్నాను. ఆ మాటకు అర్థం మీకు తెలుసా? అత్తకి, కోడలికి, తండ్రికి, కుమారునికి, తల్లికి, కుమార్తెకి విరోధము పెట్టవచ్చి ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి, దాని భావం ఏంటో తెలుసా మీకు? ఎందుకంటే తెలియక మాట్లాడతారు. పైగా చివరిలో మరొక మాట కూడా ఆయన చెప్పారు, తనను విశ్వసించిన వారందరినీ చంపండి అని. ఆ సంఘటనలో ఉపమాన రీతిగా ఆయన చెప్పిన సంఘటన కూడా ఆయన అన్నాడు. మళ్ళా ఇది మరొక కారణం ఏంటంటే ఆయన మాట్లాడాడు. ఎందుకు కొన్ని విషయాలను అంగీకరించే మీరు యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు అబాండాలు వేస్తున్నారు? యేసుక్రీస్తు వారి మద్యపాని అని కూడా మాట్లాడారు మీరు. ఎందుకు వచ్చిన మాటలు అవి? ఎందుకు నోరు పారేసుకున్నారు క్రీస్తు గురించి?
మీ బోధ ఏదో మీరు చేసుకోండి, మీ ఖురాన్ గురించి ఏదో మీరు ప్రకటించుకోండి. ఆ ప్రకటనలో భాగంగా క్రైస్తవ్యాన్ని కించపరిచిన, బైబిల్ని వక్రీకరించిన, క్రీస్తుని నిందించిన సిరాజ్ రెహమాన్ గారు ఇది మొదలుకొని మీకు నేను ఇది వార్నింగ్ అనుకుంటారో లేకపోతే తెలియజేస్తున్నాను అనే ఒక మనమే అనుకుంటారో మీ ఇష్టం. బైబిల్ గురించి నోరు పారేసుకోకండి, బైబిల్ గురించి వక్రీకరించి మీ ఇష్టానుసారంగా మాట్లాడకండి. అలా మాట్లాడితే ఖచ్చితంగా మా నుండి సమాధానం వస్తుందని మరొకసారి తెలియజేస్తూ, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరికి బైబిల్ వక్రీకరించడం అలవాటైపోయింది. బైబిల్ మీద బురద చల్లకపోతే వారికి పూట గడవడం లేదేమో. వాళ్ళ బ్రతికదు వారు బ్రతకకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పైన, పరిశుద్ధుడైన క్రీస్తు పైన, లోకరక్షకుడైన క్రీస్తు పైన, ఆయన స్థాపించిన రాజ్యమైన క్రైస్తవ్యం మీద నిందల వేయడం పరిపాటిగా మారిపోయింది. అందుకే క్రైస్తవ జనాంగమా, మీరు బైబిల్పై బాగా అవగాహన పెంచుకోండి, బాగా బైబిల్ చదవండి. ఎందుకంటే ఒక పక్క మతోన్మాదులు, మరొక పక్క ఇస్లాం సోదరులు, మరొక పక్క క్రీస్తు విరోధులు, మరొక పక్క నాస్తిక హేతువాదులు, మరొక పక్క ఈ మధ్యకాలంలో అంబేద్కరిస్టులు అనబడిన వారు కూడా బైబిల్పై మరి నోరు పారేసుకుంటున్నారు. కాబట్టి మీరు బైబిల్పై అవగాహన కలిగి బైబిల్ బాగా చదవగలిగితే ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వచ్చు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిలే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ని విశ్వసించిన వారు, క్రీస్తుని విశ్వసించిన వారు పరలోక రాజ్యానికి అర్హులు అని బైబిల్ చెబుతుంది. ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా క్రీస్తుపై, బైబిల్పై, క్రిస్టియానిటీపై ఎవడు కారు కొత్తలు కూర్చున్న వారికి సమాధానం చెప్పడానికి క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కోరుతూ, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆ సిరాజ్ రెహమాన్ యొక్క మనోనేత్రాలను దేవుడు వెలిగించునుగాక. ఆమేన్.